నిజంగా చెప్తున్నాను కదా, పండగకి పర్ఫెక్ట్ సినిమా. మన శివశంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నారు. సంక్రాంతికి రావటమే కాదు, సంక్రాంతి పండుగ 12వ తారీఖు అంటే 13, 14 చేస్తే ఒక రోజు ముందుగానే సంక్రాంతి పండగ తెస్తున్నారేమో అనిపించింది. బాసు నువ్వు మామూలుగా ఎరగదీయలేదు బాసు. చాలా రోజుల తర్వాత మెగాస్టార్లో ఆ కామెడీ టైమింగ్ని చూస్తుంటే ముచ్చటేసింది బాసు. అసలు ఏమన్నా టైమింగ్, అంత కామెడీ టైమింగ్ నిజంగా మెగాస్టార్కి అసలు చెందుద్దేమో, ఆయన మాత్రమే చేయగలుగుతారేమో అనుకునేటువంటి ఆ పర్ఫార్మెన్స్, ఆ టైమింగ్ పిచ్చి లేపేశారు అంతే. అసలు ఆ వెంకటేష్ గారితో ఉండేటువంటి సీన్స్, ఇద్దరు కూడా కామెడీకి ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మర్లు చెప్పాలంటే. అసలు వాళ్ళని మించిన యాక్టర్ లేడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. వాళ్ళని కొట్టినటువంటి ఆ టైమింగ్ లేదని చెప్పాలి. అలాంటిది ఇద్దరూ కలిసి ఒకటే దాంట్లో వస్తే మాసు క్లాసు కలిపి ఒక ఫుల్ మీల్స్ లాగా, ఒక చెప్పాలంటే బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చినట్టుగా అనిపించింది నాకైతే. అసలు మెగాస్టార్ ఒక వింటేజ్ లుక్ని తీసుకొచ్చారు అసలు నిజంగా అనిల్ రావిపూడి గారి టైమింగ్తో. ఆ టైమింగు, అసలు ఆ నయనతార గారితో ప్రమోషన్స్, అసలు ఎప్పుడు నయనతారతో అసలు కనీసం ఏ సినిమాకి ఆవిడ ప్రమోషన్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కానీ రానటువంటి ఆవిడతో ప్రమోషన్ ఏంటి అనేటువంటి అడిగే సీన్స్ కావచ్చు, ఆ ప్రమోషన్స్ పిచ్చెక్కిచ్చిపోయింది అనుకోండి. ఇంకపోతే సినిమాలో ఎలా ఉంటుంది ఏంటి అంటే నాకు అర్థమవుతుంది. సినిమా చాలా ఒక రేంజ్లో చూపించబోతున్నారట. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంట. అలాగే ఆటా సందీప్తో ఇంకొక సాంగ్ కూడా చేశారట. బాసు గురించి తెలుసుగా, అసలు ఎవరు ఎక్కడ టాలెంట్ ఉంటే వాళ్ళని పట్టుకొచ్చి తీసుకొచ్చి వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. అలాంటిది ఆటా సందీప్కి మెగాస్టార్తో, అంటే ఎవరిని చూస్తూ డాన్స్ నేర్చుకుని ఎవరిని చూస్తూ మనం ఇన్స్పైర్ అయ్యి చేసామో ఆయనకి డైరెక్ట్ చేసేటువంటి అవకాశం, ఆయనకి స్టెప్స్ నేర్పించేటువంటి అవకాశం వస్తే ఆటా సందీప్ ఊరుకుంటాడా? చితక్ కొట్టేసాడట, మామూలుగా లేదట. ఆ సాంగ్ కూడా చాలా బాగా వచ్చిందట. అది కూడా నాకు తెలిసి వాళ్ళు రిలీజ్ చేస్తారంటున్నారు. ఉంది, మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఇవ్వడానికి సిద్ధపడ్డారు. నిజంగా చెప్తున్నాను కదా, పండగకి పర్ఫెక్ట్ సినిమా. అన్ని సినిమాలు బాగుండాలి, దాంట్లో సీనియర్లే. అందుకనే మెగాస్టారే, అందులో ఎటువంటి డౌటే లేదు.